శాంతనుని మరణంతో సింహాసనం ఖాళీ అయింది. భీష్ముడు ప్రమాణం వల్ల రాజు కాలేడు. అందుకే పెద్ద కుమారుడు చిత్రాంగదుడే హస్తినాపురాధిపతి అయ్యాడు. అతను ధైర్యవంతుడు, గర్వవంతుడు, శక్తివంతుడు. తన శౌర్యాన్ని చూపించడానికి యుద్ధాలకు పూనుకున్నాడు. భూమి మొత్తం తన శక్తికి లోబడాలని కోరుకున్నాడు. కానీ అదే సమయంలో దేవలోకంలో ఉన్న ఒక గంధర్వుడు కూడా చిత్రాంగద అనే పేరుతో ఉన్నాడు. నేను నిజమైన చిత్రాంగదుడిని అని చెప్పుకుంటూ అతను కూడా అహంకారం కలిగినవాడు. ఈ ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం మొదలైంది. యుద్ధం సంవత్సరాల పాటు సాగింది. చివరికి గంధర్వుడు చిత్రాంగదుడు హస్తినాపుర చిత్రాంగదుడిని హతమార్చాడు. హస్తినాపురంలో శోకం అలుముకుంది. భీష్ముడు తన ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటూ సింహాసనాన్ని మరోసారి కాపాడే బాధ్యత తీసుకున్నాడు. హస్తినాపురానికి మళ్లీ కష్టకాలం మొదలైంది. విచిత్రవీర్యుడి రాజ్యం మరియు అంబిక, అంబాలిక గురించి తెలుసుకోవాలంటే మా తర్వాతి ఎపిసోడ్ చూడండి.